పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ స్టేడియాల్లో కనీసం ప్లాస్టింగ్ పనులు కూడా పూర్తి కాని వైనం. 3 స్టేడియాల్లో ఇంకా పూర్తి కాని పనులు. వాతావరణం ప్రతికూలంగా మారిందంటున్న ఐసీసీ వర్గాలు. వచ్చే వారం పనులపై క్లారిటీ వచ్చే అవకాశం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో సరిగ్గా మరో 40 రోజుల్లో అంటే ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడల్లో పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. అయితే పాక్ లో జరిగే మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్న స్టేడియాల జాబితాలో ఉన్న లాహోర్, కరాచీ, రావల్పిండి మైదానాలు ఇంకా సిద్ధం కాలేదు. ఒక స్టేడియంలోనైతే కనీసం ప్లాస్టింగ్ పనులు కూడా పూర్తి కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వాల్సిన మైదానాలు ఇంకా సిద్ధం కాకపోవడంపై నిరుత్సాహం కలిగిస్తుందని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. 3 స్టేడియాలు సిద్ధం కాలేదు. సరైన రీతిలో స్టేడియాల నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, వేగంగా పనులు పూర్తి చేయడానికి వాతావరణం అనుకూలంగా లేదు. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ప్లాస్టింగ్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఫినిషింగ్ వర్క్సే ఎక్కువ సమయం పడుతుంది. డ్రెస్సింగ్ రూము, ఎండ్లు, జర్లు అన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐసీసీ టోర్నమెంట్లకు చెక్ లిస్ట్ ప్రకారం నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆతిథ్య దేశాలు చాలా ముందుగానే స్టేడియాలను ఐసీసీకి అప్పగించాల్సి ఉంటుంది. తగిన సౌకర్యాలు కల్పించారా లేదా అనే క్వాలిటీ చెక్ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. వచ్చే వారంలో ఈ పనులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఏసీబీ, ఐసీసీ కలిసి అద్భుతం చేస్తాయేమో చూడాలని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. నిర్దేశిత గడువులోగా ఏర్పాట్లు పూర్తి కాకపోతే టోర్నమెంట్ ను తరలించాల్సి ఉంటుందంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి.